ఏపీలో అక్రమ మైనింగ్ పై హైకోర్టు సీరియస్ అయింది. చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ మైనింగ్ పై అనేక పిటిషన్లు వస్తున్నాయన్న హైకోర్టు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో పరిస్థితి ఇలాగే ఉందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోకుంటే మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో అక్రమ మైనింగ్ పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. నరేష్, రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ప్రధానంగా అక్రమ మైనింగ్ పై అనేక పిటిషన్లు వస్తున్నాయి అని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వ్యాఖ్యానించింది. అధికారులు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించడమే కాకుండా ఈ అక్రమ మైనింగ్ ఆపకపోతే అధికారులపైనే తగిన చర్యలు తీసుకుంటామని కూడా హైకోర్టు హెచ్చరించింది. చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమ మైనింగ్ పై అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సెట్టిప్పం తంగల్ సర్పంచి. అయితే యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చినా కూడా అధికారులు కింది స్థాయిలో పట్టించుకోలేదు అని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతుంది అని చెప్పి గతంలో కోర్టులో విచారణ జరిగిందని, దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు అని చెప్పి కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకోర్టు సీరియస్ అయింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా పరిస్థితి ఇలానే ఉంది అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇక మైనింగ్ అధికారులపై తామే చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.